ఉల్లి పంట 2 to 3 months నుంచి అతివృష్టి అనావృష్టి నుంచి కష్టపడుతుంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ కొనుగోలు కూడా చేయని పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఉన్నారు. అదేవిధంగా చిల్లీ కావచ్చు, మిరప కావచ్చు, అదేవిధంగా టమాటో కావచ్చు, అదేవిధంగా వేరుశనగ కావచ్చు, ఎక్కడ కూడా రైతన్నలకు ఒక అనుకూలం చేసిన పరిస్థితి మనకు కనబడలేదు. కేవలం మీరు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ప్రజలకు చేయడం లేదు. సూపర్ 6 పూర్తి స్థాయిలో హామీలని అమలు కాలేదు. మళ్ళీ మీరు సూపర్ 6 ప్రోగ్రామ్ని రేపు ఎందుకు పెట్టుకుంటున్నారు? అనంతపురం జిల్లాలోని ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా యూరియాని అందించే ఒక ఫెయిల్యూర్ పొజిషన్లో మీరు ఉన్నప్పుడు ఈ సూపర్ 6 ప్రోగ్రామ్ని అనంతపురం జిల్లాలో మీ టీం వాళ్ళతో, మీ ఎమ్మెల్యేలతో, మీ ఎంపీలతో ఎందుకు పెట్టుకుంటున్నారని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో వెంటనే మీరు యూరియా రీప్లేస్మెంట్ చేయకుండా మీరు ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా రైతుకి న్యాయం చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా మేము పోరాడతాం. అదేవిధంగా ఈ సత్యసాయి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. సవితమ్మ ఉంది, అదేవిధంగా సత్యప్రకాష్ గారు ఉన్నారు. ఇద్దరు కూడా మీకు కనపడతారు. రైతు గోడు కనపడదా? సవితమ్మ నోరుకైతే హద్దుబద్దు లేదు. నిన్ను మాట్లాడుతూ ఉల్లిగడ్డకు ఏం తేడా అని మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ నుంచి వస్తున్నారని మాట్లాడుతుంది. విజయవాడకు, హైదరాబాద్కు తేడా తెలియని ఒక దద్దమ్మ మంత్రి నువ్వు అని ఈరోజు నీ ఇంటి అనుకున్న ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు. నిరుపేదలకు మెడికల్ చదవాలని స్టూడెంట్స్కు, బీద సాదా వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కదా. దాని గురించి నువ్వు మాట్లాడతావా? మాట్లాడే దమ్ము సత్తా ఉంది అని చెప్పు. మేము వైఎస్ఆర్సీపీ క్యాడర్ నీతో వచ్చి నిజంగా అక్కడ కూర్చొని ప్రైవేటీకరణ చేయొద్దు అని ఈ యొక్క గవర్నమెంట్ పైన గొంతు తీస్తాం. అది నువ్వు మాట్లాడుకోకుండా నువ్వు పులివెందుల పాలిటిక్స్ మాట్లాడతావా? అంటే నువ్వు పెనుగొండ ఎమ్మెల్యే, పులివెందుల గురించి మాట్లాడే అర్హత ఏమి? నువ్వు పోయి పులివెందులలో సాధించిండేమి? పోయి దొంగోట్లు వేయించుకొని వచ్చినావా? అంతే తప్ప నువ్వేమైనా సాధించినావా? అది కూడా లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడతావు కదా. ఫస్ట్ నువ్వు నీ తల్లిని బాగా చూసుకుంటావు. ఆమె పైన కట్టిన కేసులన్నీ కూడా నువ్వు వెనక తీసుకొని మాతృ ప్రేమ చాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేనిపోని మాట్లాడితే గత 5 ఏళ్లలో ఉండింది కదా, ప్రభుత్వం ఉండింది కదా. ఏ రోజైనా మేము రైతుకి అన్యాయం చేసినామని నువ్వు గొంతెత్తి మాట్లాడినావా? మాట్లాడలేదు కదా. నీ పైన ఏదో క్రషర్ పైన మా అన్న శంకరన్న నువ్వు చేస్తా ఉన్న ప్రతి ఒక్క దౌర్జన్యాన్ని, దోపిడీని అడ్డుకొని నీ పైన కేసు బనాయిస్తే అఫీషియల్స్ ఎక్కడో పోయి దొంగలాగే దాక్కున్నావు నువ్వు. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? అసలు నీకు సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. వెంటనే నువ్వు ఈ మెడికల్ హాస్పిటల్ని ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయాలని పెనుగొండ ప్రజల తరపున, ఈ సత్యసాయి జిల్లా ప్రజల తరపున డిమాండ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా పెనుగొండ, అదేవిధంగా సత్యసాయి జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, వెంటనే స్పందించండి. రైతులందరికీ కూడా యూరియా ఇస్తూ పంటని కొనుగోలు చేయండి. మీరు అక్కడక్కడ సెంటర్ సెటప్ చేస్తూ నష్టపోయిన రైతులందరూ పంటలు మీరు కొనుగోలు చేయాలి. అదేవిధంగా పీపీపీపీ అని మీరు ఏదో చెప్తున్నారు. పీ అంటే మీరు చేస్తున్న ప్రైవేటైజేషన్, పీ అంటే పంచుకుంటున్నారు, పీ అంటే ప్రతిపక్ష పైన నెట్టేసుకున్నారు. అంతే తప్ప ఇంకేం చేస్తున్నారండి? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వెంటనే రైతులకు స్పందించాలి. యూరియా ప్లేస్మెంట్ వెంటనే ప్రతి ఒక్క ఆర్బీకే సెంటర్స్ మీరు ప్లేస్మెంట్ చేస్తూ దాన్ని సరఫరా చేయాలి అని, అదేవిధంగా రైతన్న గోడుని వినిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఒక లెక్క కింద మీరు 6 లక్షల మంది రైతులకు అరకొరక అన్నదాత సుఖీభవ ఇచ్చినారు. దాన్ని పూర్తి స్థాయిలో మీరు ఇవ్వాలని వెంటనే డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు రైతు పక్షంలో నిలబడి సపోర్ట్గా అన్నదాత ర్యాలీకి పాల్గొన్న ప్రతి ఒక్క అన్నదాతకు మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తూ